4 ఏళ్ళ పని బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే మళ్ళీ ప్రభుత్వం బాగుంటుంది, అన్ని పనులు అవుతాయి. అది ఇంకే బాగానే ఉంది, ఏరియా బాగానే ఉంది డెవలప్మెంట్. జగన్ గారు వస్తే మట్టుకి పనులు అవ్వవు, అది జరగదు. మిగతా పనులన్నీ ఆయనకి అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడికి ఆయన వల్ల బాగా పనులు అవుతాయి. అది మోడీ గారు చేశారు. మోడీ గారు చంద్రబాబు నాయుడికి బాగా చేసుకుంది. మోడీ గారు తప్పు చేశారు కాబట్టి ఆయనకి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు చాలా ప్రభుత్వం రావాలంటే మళ్ళీ ఇదే రావాలి. ఏంటంటే అది ఉడుకు రక్తం, అనుభవం లేని వ్యవహారం. ఈయనైతే అనుభవం కలదే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మన క్యాపిటల్ పూర్తిగా ఏర్పడి మళ్ళీ మనం ఒక ఇదిగా అవ్వాలంటే నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి వచ్చి సమర్థంగా చేయాలి. అది ఎందుకంటే విదేశాల నుంచి కూడా మనకు పెట్టుబడులు తీసుకొచ్చి మన కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఎటువంటి సహకారం లేకపోయినా 4 ఏళ్ళ నుంచి కూడా ఈయన కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొని చాలా సమర్థవంతంగా అన్ని విధాలుగా కూడా మనకు వనరులు లేకపోయినా బయట నుంచి పెట్టుబడులను తీసుకొచ్చి ఆహ్వానించి మన యొక్క రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు వరకు చేపట్టిన ప్రాజెక్టులన్నీ సగంలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటే కర్మ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యి మన ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కల్లా నెంబర్ 1 స్థానానికి ఎదగాలంటే చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఓటేయాలని మా అభిప్రాయం. సీఎం అండి చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిదండి. చంద్రబాబు నాయుడు వచ్చింది కానీ మనకి మొత్తం రాష్ట్రంలో మన ఆంధ్రాలో రోడ్లు కానీ పైపార్సులు కానీ రోడ్ల నిర్మాణం మొత్తం అన్నీ కూడా క్లియర్ చేసి శుభ్రం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అన్నీ బాగుపడ్డాయి. తప్పితే ఈ ప్యాకెట్లు కూడా ఈయన ప్రభుత్వంలో ఉంటే మొత్తం ప్యాకెట్లు కూడా మొత్తం పూర్తి అయిపోతాయి. ఇప్పుడు కానీ వేరే ముఖ్యమంత్రి వస్తే సగంలో చేసినవి పూర్తి అవుతాయో అవో నమ్మకం లేదు. ప్రస్తుతానికి తెలుగుదేశం రావాలని మేము కోరుకుంటున్నాం. జగన్ గారు వస్తారంటే మరి ఆయన అనుభవం ఉన్నదో లేదో ముఖ్యమంత్రిగా ఆయన త్వరకు ఇప్పుడు రాలేదు కదా. ఆయన అనుభవంలో మరి ఆయన చేయగలడో చేయలేడో మనకు తెలియదు. వచ్చినా ఏ ప్రభుత్వంలోకి వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా బాధ్యత తీసుకునే ముఖ్యమంత్రి అయితే పర్వాలా. ఎవరు వచ్చినా బాధ్యత తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలని చూడాలి, అది మా కోరికండి. పోటీ ప్రస్తుతానికి తెలుగుదేశం ప్రభుత్వం పోటీలో ఎక్కువ మెజారిటీ కనపడుతుందండి. ఎవరు గెలిస్తే వాళ్ళు 4 ఏళ్ల పరిపాలన బాగానే ఉంది. మారాల్సిన పని లేదు. మారితే ఇవన్నీ పోతాయి కదా, చేసే పనులన్నీ ఆగిపోతాయి. అయితే ఈయన వస్తేనే బాగుంటుంది మా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ వచ్చినా మళ్ళీ అద్దా కలిసే చేస్తారు. పవన్ కళ్యాణ్కి పూర్తిగా మెజారిటీ వస్తుందని ఎక్కడ అనుకోవడానికి ఏం లేదు. మాకైతే చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు చాలా రోడ్లు అవి బాగా వేయించి అన్నీ బాగా చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. పేదలకి వాళ్ళకి అందరికీ బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. సీఎం చంద్రబాబు అయితేనే బాగుంటుంది. 4 ఏళ్ల పాలన ఎలా ఉండదు. ఇప్పుడు చేసిన ప్రాజెక్టులు మళ్ళీ మధ్యలో అయిపోతాయి కదా. ఇప్పుడు మళ్ళీ కొత్త సీఎం అయితే మళ్ళీ మొదటి నుంచి మొదలెడతా అంటారు. మళ్ళీ చంద్రబాబు అయితేనే బాగుంటుంది. ఇస్తాం కానీ మళ్ళీ స్టార్టింగ్గా మొదలెడతారు కదా. ప్రాజెక్టులు అన్నీ మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలెడతారు. అవన్నీ చంద్రబాబు పెట్టిన పథకాలు అది ఇల్లు ఇస్తున్నారు పేదవాళ్ళకి, పింఛన్లు ఇస్తున్నారు ఉద్యోగులకి ఎక్కువగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.